మెయిన్ కంటెంట్ మాట్లాడి మిగిలినంతా మేము రాసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఝాన్సీ. నేను విశాఖ జిల్లా ఆర్పీ యూనియన్ జనరల్ సెక్రటరీని. ముఖ్యంగా ఈరోజు మేము ఇక్కడికి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. మాకు ప్రతి నెల జీతాలు అనేవి వేయట్లేదండి. ఎప్పుడూ కూడా పెండింగే. 3 నెలలు 4 నెలలు ఈ జీతాల మీద ఆధారపడి చాలా ఆర్పీలు బతుకుతున్నాము. నెల నెల జీతం లేకపోతే మేము జీవనం ఎలా సాగించాలో కొంచెం అధికారులు అలాగే మంత్రివర్యులు ముఖ్యమంత్రులు మీరే తెలియజేయాలండి. ఇప్పుడు ఒక నెల జీతం లేకపోతే మా జీతం 8,000 జీతం. ఒక నెల రాకపోతే మేము ఎలా బతకాలండి? ఇచ్చిందే మాకు తక్కువ జీతం. అలాగే పని ఒత్తిడి అనేది చాలా పెంచుతున్నారండి. ప్రతి పని కూడా ఆర్పీలకు అబ్జెక్ట్ చేస్తున్నారు. ఏ పని వచ్చినా కూడా సచివాలయం చేయననేస్తే వెంటనే ఆర్పీకి దాన్ని ఫార్వర్డ్ చేసేస్తున్నారు. నిన్న కాక మొన్న అక్షరాంధ్ర అనేసి ఏదైతే వయోజన విద్య అనే కార్యక్రమం ఉన్నదో యాక్చువల్గా అది సచివాలయం అడ్మిన్ లాగిన్లోని మేము లాగిన్ అయ్యి కానీ పని మొత్తం కూడా నిన్నటి వరకు ఎగ్జామ్ అయింది. నిన్న ఎగ్జామ్ అయింది. ఆ ఎగ్జామ్ వరకు కూడా మొత్తం వర్క్ అంతా కూడా ఆర్పీలే చేశారు. ఇలా ప్రతి పని కూడా సచివాలయం వాళ్ళకి అబ్జెక్టివ్ వాళ్ళు చేయననగానే మాకు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. అలాగే మాకు వ్యక్తిగత అకౌంట్లలో శాలరీలు వేస్తానని ముఖ్యమంత్రి గారు కడప సభలో చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా అది ఏదైతే ఉన్నదో దాన్ని మటుకు అమలు చేయలేదు. అలాగే చాలామంది లాగిన్ లాగి కష్టపడి పనిచేస్తున్నారండి. ఇప్పటి వరకు జీతాలు లేకుండా రూపాయి కూడా. అలాగే ఎస్ఎల్ఎఫ్ ఆర్పీలుగా రిజిస్ట్రేషన్ అయ్యి కూడా వర్క్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇప్పటి వరకు రూపాయి జీతం లేదు. ఎన్నోసార్లు మేము లెటర్లు అయితే ఇచ్చాము. కలెక్టర్ గారికి, కమిషనర్కి, పీడీలకి, ఎండీకి అందరికీ ఇచ్చాము. మంత్రులకు కూడా ఇచ్చాము. కానీ ఇప్పటి వరకు కూడా రిజల్ట్ అనేది లేదు. దాని మీద ఎవరు కూడా ఒక రూపాయి లాభం లేకుండా వర్క్ చేయరండి. కానీ ఆర్పీలు ఎవరైతే ఉన్నారో చాలామంది లాగిన్ లేకుండా జీతం లేకుండా కష్టపడి పని చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా ఎవరైతే మేము లిస్ట్ ఇచ్చామో వాళ్ళందరికీ కూడా తక్షణమే లాగిన్లు వెంటనే ప్రొవైడ్ చేయాలి. లేదంటే మటుకు మేము తక్షణమే ధర్నాకైతే దిగుతాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్ లక్ష్మి, ఆర్పీ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నానండి. ఈరోజు మా యొక్క కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం కారణం ఏంటంటే మా ఉద్యోగ భద్రత అన్నది మాకు లేదు. ఉద్యోగం ఇన్ని రోజులు మేము ఒక 17-18 సంవత్సరాలు పెట్టి ఇదే సేవలో మేము ఉన్నాము. మా యొక్క అనకూడదు కానీ మా సీనియర్టీ అంతా కూడా ఇందులోనే మేము పెట్టాము. ఈ రోజు మేము బయటికి వెళ్ళడానికి కూడా మేము ఎక్కడ కష్టపడడానికి కూడా మాకు ఏజ్ 40+ వచ్చింది. ఈ టైంలో మాకు ఉద్యోగ భద్రత లేకపోతే మాకు చాలా కష్టం అండి. నెక్స్ట్ ఏంటంటే మహిళా అవకాశం యాప్ ఇచ్చి మాకు 40 సంఘాలు చేస్తే మీకు 8,000 జీతం వేస్తామన్న పెద్ద మనుషులు అందరూ కూడాను 25 సంఘాలు కాకుండా పూర్తి సంఘాలు చేస్తే కానీ 8,000 జీతం వేయలేదు. వేసిన జీతం కూడా 3,000, 2,000 పడ్డాయి. అది కాకుండా అది కూడా మేము కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చాము. రెండో విషయం ఏంటంటే అండి, మన డబ్బులు మన లెక్కన ఒక యాప్ పెట్టారు. అసలు ఈ వర్క్లో మేము వచ్చినప్పుడు 10th బేసిక్ మీద మమ్మల్ని తీసుకున్నారు. ఈ రోజున ఇచ్చిన వర్క్ ఒక సిఏ చేసిన వాళ్ళు వర్క్ మాకు ఇస్తున్నారు. చాలామంది అంటే డిగ్రీ చేసిన చాలామంది వరకు ఒక 70% వరకు 10th వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అలాంటి వాళ్ళు ఈ లెక్కలు గట్ట ఈ చూడడం చాలా కష్టం అవుతుందండి. అంటే పని ఎవరు ఒక సంస్థలో పని ఉందంటే పని వాళ్ళకి తగ్గట్టే ఉంటుంది. కానీ అంతకు మించి మాకు పని భారం అన్నది పెడుతున్నారండి. ఈ రోజుల్లో ఒక్క ఆర్పీ కూడా హెల్త్ కండిషన్ కరెక్ట్గా ఉన్న ఆర్పీలు లేరు. ఎందుకంటే ప్రతిదీ వర్క్ ప్రెజరు. కానీ ఒక వర్క్ అయిపోయిన తర్వాత ఒక వర్క్ పెట్టినా పర్లేదు, కానీ వర్క్ మీద వర్క్ అన్నది ప్రెజర్ పెడుతున్నారు మాకు. ఈ అన్ని విషయాల మీద మేము కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చినాము.